నాకైతే ఎప్పటి నుంచో ఐఫోన్ తీసుకోవాలని చిన్న ఆశ ఉండేది. కానీ ఫైనల్గా మనమైతే ఐఫోన్ 16 Pro Max అయితే మనమైతే తీసేసుకున్నాము. చూడండి, చూపిస్తాను ఫోన్ని. ఈ ఫోన్ తీసుకొని నేను 2 months అయితే అయింది. కానీ నేను నా ఫ్రెండ్స్కి కానీ నా ఫ్యామిలీస్కి కానీ ఎవరికి చెప్పలేదు. నేను చాలా కష్టపడి అయితే కొనుక్కున్నాను మామ దీన్ని. మరి ఎందుకు చెప్పలేదు అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక S24 Ultra ఉంది. మొన్న రీసెంట్గా తీసుకున్న Honor X9D ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఫోన్ తీసుకున్నానని మా ఇంట్లో తెలిస్తే నన్నైతే మామూలుగా కొట్టదు మా అమ్మ అయితే. సో నేనైతే చెప్పలేదు. బట్ ఫైనల్గా ఏదైతే అదైంది, మా అమ్మే కదా అర్థం చేసుకుంటుందని నేను ఈ పోస్ట్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ మన కోరికల కంటే కూడా ఏదైతే విలువైంది అయితే కాదు నాకు తెలిసి. సో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. మనకు నచ్చింది మనం తీసుకొని ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వడం అంటే చాలా హైలో ఉంటుంది ఆ ఫీలింగు. సో నేనైతే దాన్నే ఫాలో అవుతాను. నేను పక్కన గురించి అయితే ఆలోచించను. ఇక దీని రేట్ వచ్చేసి ఐఫోన్ 16 Pro Max న్యాచురల్ టైటానియం 256 GB. దీని రేట్ వచ్చేసి చూడండి, 1,44,990 రూపాయలు అయితే ఉంది. అమ్మా, ఇంత రేట్ అని మా ఇంట్లో తెలిస్తే నన్ను అయితే చంపేస్తుంది అయ్యా మా అమ్మ. ఎక్స్ట్రా బటన్ అయితే ఇచ్చాడు కెమెరాకి, చూద్దాం ప్రెస్ చేసి. చూస్తున్నారు కదా, ఒరిజినల్ మామ. మళ్ళీ మీరు డూప్లికేట్ అనుకునేరేమో, చూపిస్తాను చూడండి. ఐఫోన్ 16 Pro Max 256 GB ఇదైతే. ఇవైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవన్నీ. ఫైనల్లీ గాట్ ఇట్ మామ ఫోన్. ఎప్పటి నుంచో అనుకున్నా తీసుకోవాలని, కానీ కుదరలేదు. బట్ ఇప్పటికైతే నాకు కుదిరింది కాబట్టి తీసేసుకున్నాను. కానీ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చూస్తే నాకైతే మెట్టి తీసుకొని అయితే కొట్టేస్తుంది మా అమ్మ ఈరోజు నన్ను. తెలిస్తే నాయనా నీకేం దిక్కు తెలియట్లేదా, ఎందుకు అవంతరం ఫోన్లు కొంటున్నావు అని చెప్పి అయితే నార్మల్గా అయితే వేసుకోదు నన్ను అయితే మా అమ్మ ఈరోజు. చూద్దాం ఏమంటుందో చూసిన తర్వాత వీడియో.